రెబల్స్ ఆల్వేస్ వాక్ ఎలోన్. ఈ లైన్ చదివినప్పుడు ఒక్క సెకండ్ మనం కూడా రెబల్లా ఫీల్ అవుతాం. లైఫ్ ఈజ్ ఎ గేమ్ విత్ రూల్స్, లెర్న్ టు బ్రేక్ దెమ్. ఇది వింటే ఎస్, బ్రేక్ చేసేద్దాం అనిపిస్తుంది. ఎవడైనా చెప్పేది నీకు నచ్చింది, నిన్ను ఇన్స్పైర్ చేస్తున్నాడు అంటే సేమ్ థాట్స్ నీలోనూ ఉన్నాయని అర్థం. మన మైండ్లో చిందరవందరగా ఉన్న ఆలోచనల్ని అవతల వాడు ఆర్డర్లో పెట్టి ఒక సెంటెన్స్ తయారు చేస్తాడు. ఒక కోట్ అవుద్ది. ఆ ఒక్క కోటు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక జాతి పక్షులే ఒక చోట చేరుతాయి. అవన్నీ ఒక రెబల్ గ్రూప్లో ఫామ్ అయి పెద్దగా అరుస్తాయి. అంతే, ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. వరల్డ్లో టాప్ మోటివేటర్స్ ఉన్నారు. ఎరిక్ థామస్, టోనీ రాబిన్స్, డన్లాక్, అర్నాల్డ్, రాబిన్ శర్మ. వీళ్ళంతా వెరీ ఎక్స్పెన్సివ్ మోటివేటర్స్. పెద్ద పెద్ద లీడర్సు, కంపెనీ సీఈఓలు, కంట్రీ ప్రెసిడెంట్స్, ఆ రేంజ్ పీపుల్ వీళ్ళని పిలిపించుకుంటారు పర్సనల్ మోటివేషన్ కోసం. ప్రైవేట్ జెట్లో వస్తారు మీకోసం. దే విల్ కమ్ అండ్ మోటివేట్ యూ ఇన్ 1 hour లేదా ½ hour. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ సేమ్ వర్క్ చేసి చేసి ఒక రకమైన మూసలో ఉంటాం. ఆ 1 hour తర్వాత వాళ్ళ డెసిషన్స్ మారిపోతాయి. ఈ మోటివేటర్స్ ఎలాంటి వాళ్ళంటే మిమ్మల్ని మోటివేట్ చేయడమే కాదు, పర్సనల్గా వాళ్ళు కూడా ఎన్నో బిజినెస్లు చేసి సేమ్ థాట్స్ అప్లై చేసి బిలియనీర్స్ అయిన వాళ్ళు. చిట్కాలు ఎవడన్నా చెప్తాడు, అవే చిట్కాలతో నువ్వేం చేసావు అన్నది పాయింట్. నువ్వెంత తెలివైన వాడివైనా ఒక్కోసారి ఆ చిన్న పుష్ చాలా హెల్ప్ అవుద్ది. ఇంకో బెటర్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ యువర్ డెసిషన్స్. అందుకే మంచి ఎక్కడున్నా దుబ్బేయాలి. ఒక మంచి కోట్ దొరికితే జేబులో పెట్టేసుకోవాలి. ఆఖరికి నీ ఎనిమి నోట్లో నుండి మంచి మాట విన్నా తీసుకొని దాచుకో. ఈగోతో ఇగ్నోర్ చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. దేవుడు నీకు నిమ్మకాయ ఇచ్చింది అవతలాడి కంట్లో పెండానికి కాదు, రసం తీసుకొని తాగమని. చందమామ కావచ్చు, వేమన శతకం కావచ్చు, మంచి నిమ్మకాయ ఎక్కడ దొరికినా దాచుకోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవాలి. అంతే.